ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా నన్ను మలుచుము అని మరి మన నాయకుడు మోసే గారి గురించి అనేక అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మీలో అనేక మంది బలపడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 3:30 ప్రార్థనలో చాలా చక్కగా మరి రెగ్యులర్గా ఉంటున్నాం. మిమ్మల్ని అందరిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. సరే, మోసే గారి గురించి మనం తవ్వే కొలిది చాలా అద్భుతమైన విషయాలు బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అప్పుడు వాని అక్క ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. అప్పుడు వాని అక్క అంటే అప్పటి వరకు తన తమ్ముడు ఏమవుతాడో అని చూస్తున్నటువంటి మోసే అక్క ఫరో కుమార్తె కనికరాన్ని తన తమ్ముడు పొందుకున్నాడని గ్రహించిన తర్వాత తాను చేయగలిగిన పనిని తాను చేయడానికి బయటకు వచ్చింది. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, దేవుడు నీకు ఖచ్చితంగా ఒక సమయాన్ని అనుకూలిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకు రావాలి. తన తమ్ముడు ఏమవుతాడో, ఎక్కడికి వెళ్తాడో ఏంటో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మోసే గారి అక్క ఎప్పుడైతే మోసే గారిని ఫరో కుమార్తె తీసుకున్నదో వెంటనే ఆమె అప్పుడు బయటకు వచ్చిందంట. మోసే ఎంతో ప్రమాదంలో ఉన్నప్పటికీ తన అక్క మోసే వద్దనే వేచి ఉంది. అయితే ఫరో కుమార్తె కనికరించిన తర్వాత మోసేకు సహాయం చేయడానికి బయటకు వచ్చినట్లుగా ఉన్నది. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. అప్పటి వరకు అంటే గమనించాలి, అప్పటి వరకు అంటే నిర్ణయించిన సమయం వచ్చే వరకు కూడా మోసేకు సహాయం చేయడానికి అతని అక్క రాలేదు. వింటున్నారా? నిర్ణయించిన సమయం. అందుకనే 1 పేతురు 5:6లో తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు ఏంటని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మోసే మరి ఆ యొక్క నదిలో కొట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ నదిలో వెళ్తూ ఉన్నది. ఆ యొక్క మరి ఆ రాజకుమార్తె స్నానం చేసే ప్లేస్లో ఉన్నది, కానీ ఆమె మాత్రం ముందుకొచ్చి తీయట్లేదు, ఏమీ మాట్లాడతలేదు. ఎప్పుడైతే రాజకుమార్తె తీసుకుందో అప్పుడు ముందుకు వచ్చింది. అప్పుడు తన సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే నిర్ణయించినటువంటి సమయం వచ్చే వరకు మోసేకు సాయం చేయడానికి అతని అక్క కూడా రాలేదు, కానీ తగ్గిన సమయమందు అనుకూలమైనటువంటి గడియలో దేవుడు తన పనిని జరిగించడానికి మోసే అక్క అక్కడ నిల్చుంది. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే తన సేవకుడైనటువంటి మోసే క్షేమం కోసమే కదా మోసేని తన ఇంటికి దూరం చేసి ఫరో కుమార్తె వద్దకు చేర్చింది. క్షేమం కోసం. మరలా మోసే కోసమే కదా మోసే తల్లినే అతని వద్దకు చేర్చింది. దేవుని కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు. కొన్ని మన దగ్గరుంటే మనకు ఉపయోగపడవు. అది మరి విడిచిపెట్టినప్పుడు ఆశీర్వాదకరంగా మారుతుంది. సారేపతి విధవరాల దగ్గర చూసినట్లయితే ఒక రొట్టె వేసుకునేటువంటి పిండి ఉంది. ఆ రొట్టె వేసుకునే పిండి ఆమె తినింటే చచ్చిపోయేది అక్కడితోటి. కానీ ఏమేం చేసిందంటే దాన్ని విడిచిపెట్టింది, సేవకుడికి ఇచ్చేసింది. తన దగ్గర ఉన్నది సేవకుని దగ్గరికి పంపేసింది, సేవకునికి రొట్టేసి ఇచ్చింది. అంతే, ఆశీర్వాదం స్టార్ట్ అయింది. 3.5 సంవత్సరాలు పోషించబడ్డది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గమనించాలి ప్రియులు, అది చాలా అద్భుతమైన విషయం. అలాగే ఎప్పుడైతే మోసేని 3 నెలలు కాపాడింది, కానీ ఇంకా తన వల్ల కాలేనప్పుడు ఎప్పుడైతే మోసేని విడిచిపెట్టిందో ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఎటువంటి ప్రదేశానికి నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కొన్ని నువ్వు విడిచిపెడటం వల్ల అవి నీకు గొప్ప ఆశీర్వాదకరంగా తిరిగి వస్తాయి. కొన్ని నీ జీవితంలో వదిలేయటం వల్ల అవి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అయితే పిల్లలు ఇక్కడ గమనించాలి, బహుశా ఎవరో సాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావా? నీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడని, అతడు వెంటనే నీకు ఆ సహాయం చేయబోతున్నాడని అనుకుంటున్నావా? అయితే నీవు ఒక విషయం తెలుసుకోవాలనేటువంటి ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు నిన్ను కనికరించే వరకు కూడా, ఆయన నియమించిన నిర్ణయం కాలం వచ్చే వరకు కూడా మనుషులు ఎవరూ నీకు సహాయం చేయలేరు. మోసేని ఎంతో ప్రేమించింది కాబట్టే అతని అక్క అతని కోసం ఎదురు చూసింది. మోసే తల్లి అక్కడ లేకపోయినా ఆమె మాత్రం మోసేని విడిచి వెళ్ళలేదు. తన సహోదరుని అంతగా ప్రేమించేటువంటి ఆమె కూడా ఫరో కుమార్తె కనికర పడే వరకు ఏమీ చేయలేకపోయింది. బహుశా నిన్ను ప్రేమించేవారు, నీకోసం ఏ పనైనా చేసేటువంటి వారు నీకుండొచ్చు. మోసే అక్క లాంటి వాళ్ళు, మోసే తల్లి లాంటి వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్, నీకు తెలిసినటువంటి వారు నీకు సహాయం చేయాలని ఆలోచన ఉండొచ్చు. కానీ దేవుడు అవకాశం ఇవ్వందే ఎవరు కూడా ముందుకు రాలేరు. ఎవరు కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా సహాయం చేయలేరు.
దేవుడు అవకాశం ఇవ్వనదే, దేవుడు అనుమతి ఇవ్వనదే. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే, దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాళ్ళు చేయగలుగుతారు. వింటున్నారా? నీ జీవితంలో జరగాలి అని ఆశపడుచున్నటువంటి ఆ కార్యాలు మనుషుల చేతిలో లేవు అని తెలుసుకోవాలి. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలుగుతాడు అని నువ్వు ఎరిగి కేవలం ఆయన వైపు తిరిగి ఆయన కనికరాన్నే పొందుకోవడానికి ప్రార్థించాలి. దేవుడు కార్యం చేయగా దానిని తిప్పువాడు ఎవడుంటాడో. కాబట్టి ఆయనే నీ జీవితంలో తన కార్యం చేసే వరకు దేవునికే ప్రార్థించండి. అంతేగాని నీకు మేలు చేయలేదని చెప్పి ఒక వ్యక్తిని నిందించడం లేదా తప్పు పట్టడం మంచిది కాదు. దేవుని చిత్తంలో ఏర్పరచబడినటువంటి నీకు దేవుడే ఆశ్రయదుర్గము కానీ మనుషులు కాదు కదా. అందుకే ఇక నుంచి దేవుని వైపే పూర్తిగా ఆనుకొని ఉండాలి. అటువంటి సిచ్యువేషన్లు ఇలా ప్రార్థించు. యేసయ్యా, నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని నీవు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు కదా ప్రభువా, నన్ను కూడా నీ చిత్తానుసారమైన వ్యక్తిగా చేయండి ప్రభువా. నిన్నే నమ్ముచున్నాను, నాకు నీవే ఆశ్రయదుర్గము, నీవే నాకు సహాయకుడువు, నీవు తప్ప వేరెవరు నాకు సహాయం చేయలేరని నేను గ్రహించుకున్నట్లు నాకు తెలియజేసిన నీ మాటలను బట్టి నీకే వందనాలు యేసయ్యా. ప్రభువా, మనుషుల సహాయం కొరకు కాకుండా నీ కార్యాల కోసమే నేను ఎదురు చూసేటువంటి మనసు నాకు దయచేసినందుకు వందనాలు యేసయ్యా. ఇంతవరకు నిన్ను పూర్తిగా ఆశ్రయించగా నీ మీద ఆనుకొనక మనుషుల వైపు చూస్తాను, దయతో నన్ను క్షమించు. నా జీవితంలో నువ్వు చేయాలని ఆశించిన నీ ఉద్దేశాలన్నిటినీ నీవే జరిగించినందుకు నీకు వందనాలు. నా జీవితాంతం వరకు సమస్త విషయాల్లో నీ మీదనే ఆనుకొని జీవించే భాగ్యము నాకు దయచేయమని ప్రభా నేను నీ మీద ఆధారపడుతున్నాను తండ్రి, ఆమేన్ అని చెప్పేసేసి ఇలా నువ్వు ప్రార్థించు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఈ విధంగా ప్రార్థించినప్పుడు అద్భుతాలను చూడగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. నిర్గమకాండం 2:7 మనం చూసినట్లయితే, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు. ఫరో కుమార్తెకు మోసే మీద కనికరం కలిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి మోసే అక్క బయటకు వచ్చి ఫరో కుమార్తెతో మాట్లాడడం ప్రారంభించింది. ఆ పిల్లవాడిని కనికరించినందువలన అతడు బ్రతుకుతాడని గమనించినటువంటి వాని అక్క మిరియాము ఆ ఫరో కుమార్తెతో చెప్పిన ఒక చక్కని మాట ఇది, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు. హల్లెలూయా. ఈమె ఆ రాకుమార్తెతో ఈ చిన్నవారిని వాని బంధువులకు లేక వాని తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్పినట్టుగా ఇక్కడ లేదు. ఏమనన్నా తెలుసా? ఆమె కొరకు పెంచుటకు ఎవరినైనా తీసుకువస్తానని చెప్పినట్లుంది. మోసే మీద జాలిపడి అతను బ్రతకాలి అని ఆశించినటువంటి ఫరో కుమార్తెతో మోసే అక్క, నేను ఇతని సోదరిని, వీరిని మా ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడగడం లేదు. ఏమంటుంది తెలుసా? ఈ పిల్లవారిని నీ కొరకు పెంచడానికి ఎవరిని అయినా తీసుకుని రావాలా అని అడిగింది. మోసే అక్కకు తెలుసు, ఆ పిల్లవాడు తన తమ్మునిగా పెరగటం కంటే రాకుమార్తె కొరకు ఆమె దగ్గర పెరిగితేనే అతనికి ఎక్కువ మేలు, క్షేమము, భద్రత. ఇంత చక్కని ఆలోచనను ఆమెకు ఇచ్చినటువంటి దేవుడు ఎంత జ్ఞానవంతుడు. సమయోచితమైన మాటలు దేవుని దగ్గరే ఉంటాయి. అవి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ప్రజలకు అందజేయబడతాయి అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక బ్రతకటమే కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మోసేకు ఇంచుమించుగా రాకుమార్తె కుమారుని హోదాను, అధికారాన్ని కలిగించినటువంటి మన దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఇంకా కష్టం, చనిపోతావు అని డాక్టర్లు అంటున్నారా? ఇంకా ఆ వ్యక్తి ఎంతో కాలం బ్రతకలేదు అని చెప్పి నీ కుటుంబ సభ్యుల గురించి నీ చెప్తున్నారా? నీ కుటుంబ సభ్యులు నీ గురించి చెప్తున్నారా? ఇక అప్పు నుంచి ఆ వ్యక్తి బయటపడలేడు. ఇక ఆ నింద నుంచి, ఆ సమస్య నుంచి, ఆ లోతుల నుంచి, ఆ బంధకాల నుంచి ఇంకా ఆ వ్యక్తి బయటపడలేదని చెప్తున్నారా? దిగులు పడకు, వేదన చెందకు. మరణము నుండి జీవానికి, సర్వనాశనంలో నుంచి సర్వ సమృద్ధికి నీవు నమ్ముకున్న యేసయ్య నిన్ను నడిపించగలడు, చేర్చగలడు. సమస్తాన్ని సాధ్యం చేయగలిగినటువంటి మన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించు. మోసేయందు దేవుడు ఏ విధంగా అయితే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎలా అయితే తన చిత్తాన్ని మోసే జీవితంలో నెరవేర్చాడో, అలానే అదే దేవుడు నీ మీద ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు.
బైబిల్ చెప్తుంది. దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎరిగి ఉన్నాడని చెప్తుంది బైబిల్ గ్రంథం. నిన్ను ఎరిగినటువంటి ఆ దేవునికి నీ మీద గొప్ప ప్రణాళిక ఉన్నది. మోసేని చూసినటువంటి ఆ దేవుడే ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ బిడ్డను చూస్తూ ఉన్నాడు, నీ వ్యాపారం చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు, నీ పరిచయం చూస్తూ ఉన్నాడు, నీ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు రోధిస్తున్నటువంటి కారుస్తున్నటువంటి కన్నీళ్ళని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి దీనిని గ్రహించి నీపై తనకున్నటువంటి తన చిత్తమంతటిని కూడా నెరవేర్చగలిగిన దేవునికే నీ జీవితం మొత్తాన్ని సంపూర్తిగా అప్పగించినట్లయితే ఈ క్షణం నుండే ఆయన మహిమను నువ్వు చూస్తావు. థ్యాంక్ యూ జీసస్. ఈ క్షణం నుండే నువ్వు ఆయన మహిమను చూస్తావు. నిన్ను కూడా ఆయన తన రాకుమారునిగా మారుస్తాడు. మోసే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. అక్కడ నుండి రాకుమారుని అంతటి వానిగా లేవనెత్తబడ్డాడు. అలాగే దేవుని కొరకు కష్టపడే నీ ప్రతి కష్టాలను, బాధలను, వీటన్నిటిని కూడా ఆయన గొప్ప ఆనందంగా మార్చగలుగుతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి బాధనైనా దేవుని చిత్తంలోనే కొనసాగు. అప్పుడే కదా ఆయన నిన్ను తన చిత్తానుసారంగా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నువ్వు నీ కొరకు కాకుండా నీ దేవుని కొరకు నీ జీవితాన్ని జీవిస్తే, నీ దేవుని కొరకే నీ పిల్లలను పెంచితే, చిన్నవాడైన మోసేను ఆ రోజు చూసినటువంటి అవే కళ్ళు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాయని చెప్పి గమనించాలి. ప్రభువా, నీ కొరకే నేను పెరగాలి, నీ కొరకే నేను జీవించాలి, నీ కొరకే నేను మరణించాలి, నీ కొరకే నేను ఏమి చేసినా నీ కొరకే చేయాలని నేను ఉన్న స్థితి నుంచి నన్ను హెచ్చించడానికి నీవు ఎంతైనా చాలని దేవుడు. ఒకవేళ నేనున్న స్థితిలోనే నేను జీవించడం నీ చిత్తమైతే నా జీవితం నీకు మహిమకరంగా కొనసాగించేటువంటి కృపను, నీ దగ్గరగా ఉండాలని, నా పరిస్థితులన్నింటిలో కూడా నీవు నాతో ఉండాలని కోరుతున్నాను ప్రభువా. ఒకవేళ నా పరిస్థితి మార్చివేసి నేనున్న ఈ ఇరుకు అయినటువంటి స్థితి నుంచి విశాలతకు నన్ను నడిపించాలనుకున్నట్లయితే, నా కుటుంబాన్ని హెచ్చించదలిచినటువంటిది అంతా కూడా జరిగేంత వరకు నమ్మకంగా నీ చేతి నీడలో మమ్మల్ని అందరినీ భద్రం చేసినందుకు వందనాలు యేసయ్యా. ఏమైనా యేసయ్యా, మరి నీవు నాతో ఉండి నడిపించి బలపరిచినందుకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ప్రార్థించుకోవాలి మనం. వింటున్నారా? తర్వాత నిర్గమకాండం 2:7 నేను వెళ్ళి, ఎవరు వెళ్ళి? మిరియామ్ అంటుందన్నమాట. నేను వెళ్ళి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నేను వెళ్ళి, ఇది చాలా అర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి మాట. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియులారా. మోసే అక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత చక్కగా తనను తాను అప్పగించుకుంది. ఇక్కడ ఆమె మాట్లాడిన ప్రతి మాట, చేసిన ప్రతి పని కేవలం దేవుని ప్రణాళిక నెరవేర్పు కోసమే కదా. ఫరో కుమార్తె ఒక నది దగ్గరకు వెళ్తుందంటే ఖచ్చితంగా ఆమె ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. బహుశా ఆమె వెంట ఆమె పనికత్తెలతో పాటుగా రక్షణ కోసం కూడా కొంతమంది వచ్చే ఉంటారు. మోసే అక్క ఫరో కుమార్తెతో మీ పనికత్తెలలో ఒకరిని పంపి ఎవరినైనా తీసుకుని రమ్మని చెప్పలేదు. అంతేకాకుండా ఆ బాలుడైన మోసేను ఆ రాకుమార్తె తన పద్ధతులు, ఆచారాల ప్రకారం పెంచకుండా ఉండేందుకు వీలుగా అతని నిజమైన తల్లి ప్రేమను పొందుకునేటట్టుగాను తానే వెళ్ళి ఆ పనిని చేస్తాను అని చెప్పింది. ఫరో కుమార్తె అడగకుండానే, తాను ఆజ్ఞాపించకుండానే ఆమెనే ముందుకొచ్చింది. ఆమెనే వెళ్ళి ఆ పనిని చేయాలని కోరుకుంది. బహుశా అందుకేనేమో దేవుడు ఆమెను ఒక ప్రవక్త్రిగా తన ప్రణాళికను ఆమె యందు నెరవేర్చాడు. ఎవరు వెళితే అక్కడ దేవుని కార్యం నెరవేర్చబడుతుందో, ఏ పని చేయడం వల్ల ప్రభు ప్రణాళిక జరుగుతుందో ఆమెనే ఆ పని కోసం వెళ్ళింది. హల్లెలూయా. దేవుడు నిన్ను వెళ్ళమనే చోటుకు నువ్వు వెళితేనే మంచిది. ఆయన పనిని చేయటం అన్ని పనుల్లోకెల్లా ఉత్తమమైన పని. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని నువ్వు ఆశ కలిగి ఉండటం ఎంతో శ్రేష్టమైన కోరిక. ఇక్కడ మోసే అక్క తాను వెళ్తానని చెప్పడం లేదు కానీ, లేదా నా వల్ల అయితే వెళ్తానని చెప్పడం లేదు కానీ, నేను వెళ్ళి అంటుంది. అంటే ఎప్పుడూ చేస్తానని కాదు, ఇప్పుడే చేస్తాను అనేది ఆమె యొక్క ఉద్దేశం. ఒకవేళ దేవుడు కూడా నీతో చాలా కాలం క్రితం నుంచి తన పనిని చేయమని, తాను చెప్పిన చోటికి వెళ్ళమని చెప్పడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా.
మరి ఆయన నిన్ను తన పని కోసం వెళ్తావా అని అడిగితే నీవు చెప్పే సమాధానం ఏంటి? ఆయనను ఎంతకాలంగా ఎదురు చూడనిస్తావు? నేను వెళ్ళి నీ పని జరిగించడానికి ముందుంటాను అని ప్రభుతో నీవు చెప్పగలిగితే, నన్ను పంపు ప్రభువా నేనున్నాను అని చెప్పగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి నీవే ఆయన నీ కోసం ఉంచిన తన పనిని చేయకుండా ఉంటే, ఇంకా దానిని సమయం కావాలనో అందుకు నేను తగనను అంటూ ఉండటం ఏ మాత్రం ఆశీర్వాదకరం కాదు కదా. దేవుని చిత్తాన్ని నీ ద్వారా ఆయనే నెరవేరుస్తాడు. నీవు కేవలం ఆయన కొరకు నిలబడు, ఆయన మహిమను చూస్తావు. మరి ఆయన చిత్తం అందరూ అంతటా రక్షించబడాలనే ఉంది కదా. మరి ఈ రక్షణ పనిలో నీ వంతుగా నీవు చేయవలసింది చేయకుండా ఉంటే దేవుని చిత్తాన్ని నువ్వు ఎలా నెరవేర్చగలుగుతావు? ఇలా ప్రార్థించు, యేసయ్యా నేను వెళ్ళి చేయవలసిన పనిని నేను చేస్తాను ప్రభువా, నేను వెళ్ళవలసిన చోటికి నన్ను పంపుచినందుకు వందనాలు యేసయ్యా. నీవు నా కొరకు సిద్ధపరిచిన ఆ పనినంతటిని కూడా నేను ముగించటానికి నాకు నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. నేను వెళ్ళే ప్రతి స్థలములోనికి నాతో పాటు మీరు రండి. మీరు ఇష్టపడని స్థలములో స్థితిలో నేనెన్నడూ ఉండకుండానట్లు నీ కృపను చూపయ్యా. నీ పనిలో నన్ను కూడా ఒక పాత్రగా వాడుకుంటున్నందుకు వందనాలు యేసయ్యా. నన్ను పంపుచినందుకు వందనాలు యేసయ్యా. నన్ను నడిపించినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్ అని చెప్పి మీరు ఇలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అద్భుతాలు చూడగలుగుతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిర్గమకాండం 2:7 మిరియాం గారు ఏమంటున్నారు తెలుసా? హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అంటుంది. హెబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకురానా, మా అమ్మంద తీసుకురానా అని అంటలేదామే. హెబ్రీ స్త్రీలలో ఒక దానిని. హల్లెలూయా. మరణించవలసిన మోసే ఇప్పుడు రాకుమారుడిగా చేర్చబడ్డాడు. అపోస్తలుల కార్యాలు 7:21 చూడొచ్చు మనం. దేవుడు మోసేకు ఐగుప్తు రాకుమారుని హోదానిచ్చాడు. కారి ఐగుప్తీల ఆచారాలను కానీ వారి పద్ధతులను కానీ నేర్పించాలని చెప్పి అనుకోలేదు. అందుకే మోసేని పెంచడానికి అతనికి దేవుడి గురించి, నిజ దేవుని మాటల గురించి తెలియజేయడానికి ఒక విశ్వాసురాలనే, తన తల్లినే తనకి దాదిగా చేశాడు. హెబ్రీలు కేవలం సృష్టికర్తను మాత్రమే పూజించేవారు. సృష్టిని పూజించడం, విగ్రహారాధన చేయడం లాంటి అన్య సాంప్రదాయాలు వారు పాటించరు. కనుకనే ఆయన చిత్తంలో ఉన్నటువంటి మోసేలో అన్య సాంప్రదాయాలు ఉండకూడదని హెబ్రీరాలైనటువంటి తన తల్లినే దాదిగా అందించాడు దేవుడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి. మోసే క్షేమంగా ఉండటానికి, అతనికి అన్ని సదుపాయాలు అందటానికి ఒక అన్య ప్రదేశంలోనికి అతనిని పంపినప్పటికీ అతనికి దేవునిని గురించినటువంటి సంగతులు తెలియజేయడానికి, అన్య ఆచారాలు అవలంబించకుండా ఉండటానికి ముందుగానే ప్రభు మార్గాలను సిద్ధపరిచాడు. మోసే చుట్టూ తన కాపుదలను ఉంచాడు. మోసే ఫరో భవనంలోనికి చేర్చబడక ముందే, ఆ అన్య సాంప్రదాయపు ప్రదేశంలోకి వెళ్ళకముందే అతని ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కోసం దేవుడు తన ఏర్పాటును తాను చేశాడు. ఏ ఆధారం లేక మరణించవలసినటువంటి మోసే జీవితాన్ని అతని చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కదిద్దాడు దేవుడు. చంపమని శాసనం చేసినటువంటిది ఏ రాజు, ఆ రాజుకి వారసునిగా ఆ రాజుగారింటికే మోసే చేర్చబడ్డాడు. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేయడం మన దేవునికే సాధ్యం. ఆమేన్. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేటువంటి వాడు, శత్రువులను మిత్రులుగా చేసేటువంటి వాడు ఏ రాజు అయితే చంపాలని చెప్పి ఆశించాడో, ఏ రాజు అయితే చంపాలనుకోండి, అదే రాజుకి రాకుమారుడిగా మోసేని పంపించాడు మన యేసయ్య. ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. ఒకసారి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకుని చూడు. నీవు వచ్చిన ఆ స్థితిని, నీ చుట్టూ మారుతున్నటువంటి ఆ పరిస్థితిని ఒక్కసారి నిజాయితీగా గుర్తు చేసుకుని చూడు. ఎలాంటి సమస్యల నుండి, ఎలాంటి అనారోగ్యాల నుండి, ఆపదల నుండి దేవుడు నిన్ను తప్పించాడో. ఎన్నిసార్లు పాపం నిన్ను పట్టుకోవాలని చెప్పి, నిన్ను ఈడ్చుకొని పోయి అవమానించాలని చెప్పి ప్రయత్నించిందో. ఎన్నెన్నిసార్లు నీ దేవుడు నీ యందు తనకున్న కనికరం చేత నిన్ను తప్పిస్తూ వచ్చాడో ఒక్కసారి గుర్తు చేసుకుని చూడు. నీకు అర్థమవుతుంది దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో. ఇంకా నాకు ఆశ్రయం ఏది, నా సమస్యకు సమాధానం లేనేలేదే అని దిగులు పడుతున్నటువంటి నీ వేదనంతటిని ఈనాడు లేకుండా చేశాడు కదా. నీ జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆలోచించి చూస్తే తెలుస్తుందిగా. ఆయన ఆనాడు చేసిన అద్భుతాలను ఈనాడు చేయగలడని చెప్పేసేసి, మరి ఎందుకు నువ్వు ఇంకా సందేహాలను నీ మనసులోకి రానిస్తూ ఉన్నావు? ఇంకా ఎందుకని ఆ యొక్క సమస్యను బట్టి చింతిస్తూనే ఉన్నావు? నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఉన్నాడలా. దేవుడిని నీవు కలిగి ఉన్నావు.
ఆయన సమస్తాన్ని బాగు చేయగలడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఎలాంటి వ్యక్తినైనా కానీ సరి చేయగలడని ఎందరో సాక్ష్యాలు మనం చెప్తూ ఉన్నారు. అసలు నీవు చేసిన పొరపాట్లను, నీవు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాలు గనుక ఆయన సరి చేయకపోతే ఈరోజు నీ జీవితం, నీ సాక్ష్యం ఏమై ఉండేది? ఒక్కసారి ఆలోచించు. మరి ఇలాంటి దేవుడిని కలిగినటువంటి నీవు ఇప్పుడు నీకున్నటువంటి ఈ సమస్యలను చూసి అసలు నా దేవుడు నన్ను ఈ స్థితి నుండి లేవనెత్తగలడా, నన్ను రక్షించగలడా అని నువ్వు అనుమానించడం అస్సలు తాగదు ప్రియులారా. దేవుని యందు పూర్తిగా విశ్వాసం కలిగి ఉండు. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం నిన్ను లేపుతుంది, నీ విశ్వాసం నిన్ను అభివృద్ధి చెందిస్తుంది. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి నీ దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి ఆశ్చర్యక్రియలు, అద్భుతాలైనా సరే చేస్తాడు. కానీ ఈ విషయంలో మాత్రం అది అసాధ్యమనో లేక దేవుని యందు అపనమ్మకంతోనూ ఉంటున్నావేమో. ఎన్నో చేస్తాడులే కానీ ఇలాంటి చేయడం నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఇప్పుడు నీకు కలుగుతున్నటువంటి ఈ యొక్క అనుమానాలన్నీ అపనమ్మకాన్ని విడిచిపెట్టి ప్రార్థించి చూడు. ప్రభువు నీ కోసం చేయబోతున్నటువంటి ఆ మేలులకై సాక్షిగా నీవు ఎలా ఉండబోతున్నావో గ్రహించగలుగుతావు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్న ప్రతికూల పరిస్థితిలో ఇలా ప్రార్థించు. ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నీవు నన్ను మరిచి ఉంటే నా జీవితం ఏనాడో గతించిపోయేది. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి నన్ను రక్షించావు దేవా. ఎన్నో అవమానాలు నా మీదకు రాకుండా నన్ను దాచి ఉంచావు. ఎన్నో నిందలను నాకు మేలుకరంగా మార్చావు. నేను ఈ రోజున ఇలా ఉన్నాను అంటే అది కేవలం నీ దయ అన్నావు. నీ ప్రేమ నన్ను ఆదరించింది, నీ ప్రేమ నన్ను బలపరిచింది. ఇంత గొప్ప ప్రేమను, కృపను పొందుకోవడానికి నేను ఏ పాటి వ్యక్తిని ప్రభువా? ఏ యోగ్యత లేని నాపై నీవు చూపిన ప్రేమకు, నా కోసం నువ్వు చేసిన ఆ గొప్ప కార్యాలకు ఏమిచ్చి నిన్ను మహిమపరచగలను దేవా? ఎన్నిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాను? నాకున్న ప్రతి సమస్య నుండి నన్ను నీవు విడిపించగలవని, నా కుటుంబంలో ప్రతి పరిస్థితి నీవు చక్కదిద్దగలవాడు అని నీవని తెలిసి కూడా నా చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి భయపడినటువంటి నా అల్ప విశ్వాసాన్ని బట్టి నన్ను క్షమించమయ్యా, మన్నించు దేవా. నీవు చేసిన త్యాగాన్ని, నీవు చేసిన గొప్ప అద్భుతాలను గురించి ఇతరులకు సాక్షిగా నిలిచి నీ మార్గంలో ముందుకు సాగిపోయే భాగ్యం నాకు ఇవ్వయ్యా. నా సమస్యలను గురించే చింతించకుండా వాటితో నీ గురించి చెప్తాను, నీ శక్తి గురించి చెప్తాను దేవా. నీకు ఇష్టానుసారమైన ప్రార్థనాపరునిగా, నా జీవితంలో అన్ని విషయాల మీద జయం పొందుకునేటువంటి వ్యక్తిగా, నేను సంతోషింపజేయగలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండినట్లుగా నన్ను దీవించినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఆమేన్. ఇలా పలకాల ప్రియులారా. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలా మనం ఎప్పుడైతే పలుకుతామో, ఇలా ఎప్పుడైతే మాట్లాడతామో మన జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ నిర్గమకాండం 2:8 చూసినట్లయితే, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. దేవుని వాక్యం చెబుతుంది, ఏ సమయానికి ఏం మాట్లాడాలో ఆయనే మనకు తెలియజేయగలడని చెప్పి సందర్భానికి తగిన మాటలను ఆయనే మన నోట ఉంచి మాట్లాడటకు శక్తిని ఇవ్వగలుగుతాడు. ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారి జీవితంలో ఒక గొప్ప వాగ్దానం. ఇది దేవుని పనిని జరిగించేటువంటి వారి కోసం ఆయన అందించే ఒక బహుమానం. మరణానికి చేరువలో ప్రమాదపు వంచన ఉన్నటువంటి ఒక బానిస పిల్లవారిని రక్షించడానికి, ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాజు చేతిలో నుండి ఒక చిన్న పిల్లవాడిని రక్షించడానికి దేవుడు వాడుకున్నవి ఏంటో తెలుసా? ఒక చిన్న జమ్ము పెట్టెను, ఒక చిన్నదానిని. ఇజ్రాయేలును వారి బానిసత్వం నుంచి, వారి శ్రమల నుంచి విడిపించడానికి ఏర్పరచుకున్నటువంటి మోసే కోసం, అతని రక్షణ కోసం ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లోని ఇద్దరు స్త్రీలలో ఒకరు మహారాజు అయినటువంటి ఫరో కుమార్తె అయితే, మరొకరు కనీసం తన పేరు కూడా ఈ సందర్భంలో ప్రస్తావించబడినటువంటి ఒక బానిస పాప. ఒకరేమో పెద్ద హోదా కలిగినటువంటి రాకుమార్తె, మరొకరేమో ఒక చిన్న పిల్ల. ఈ చిన్నదానికి సమయోచితమైనటువంటి మాటలను ఫరో కుమార్తెకు వినగలిగినటువంటి మనసును దయచేసిన వాడు దేవుడే. కన్న తల్లి మోసేని నీటిలో వదిలి వెళ్ళిపోవలసి వచ్చినప్పటికీ ఎందుకో మరి దేవుని ప్రేమ, ఆయన యొక్క దయా సంకల్పం మాత్రం మోసేను విడవలేదు. మోసేకు కలిగినటువంటి ఆ జీవన్మరణ సమస్యను తీర్చడానికే కాదు, అతని జీవితానికి చక్కటి రక్షణ ఇవ్వడానికి కూడా ఈ చిన్నది ఎంతో కొంత కారణమైంది. ఎంతో పెద్ద పెద్ద సమస్యలను కూడా ఎంతో సున్నితంగా చక్కపరచగలిగినటువంటి దేవుని ఉద్దేశాలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి గమనించారా?
దేవుని చేతిలో వాడబడినప్పుడు అవడానికి చిన్నది అయినా కానీ ఇజ్రాయేలులందరి రక్షణ నిమిత్తం ఏర్పరచబడినటువంటి మోసేకు సహాయకారిగా ఉంది. హల్లెలూయా. మోసే తల్లి కూడా కలగని ఆ ధన్యత ఆ చిన్నది దక్కించుకుంది. మోసే తల్లికి కూడా కలగనటువంటి ఆ ధన్యత ఆ చిన్నది దక్కించుకుంది. దేవుని చేతిలో ఉండే వ్యక్తి ఎంత చిన్న వ్యక్తి అయినా కానీ వారి ద్వారా బహుబలమైన కార్యాలు జరిగించబడతాయి అనడానికి ఈమెనే ఒక చక్కని ఉదాహరణ. దేవుని కొరకు చేసే పని ఏదైనా ఒకటే. ఆయన చేతి పనులలో ఏది చిన్నది కాదు. ఆయన చిత్తంలో ఉన్న ఏ వ్యక్తి తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆయన చేతి పనులలో ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. అవన్నీ ఒక్కటే. అన్నీ ఆయన చేతి పనులే. ఎవరు చేయగలిగిన వారే చేయాలి. ఎవరికి అప్పగించబడిన వారే పూర్తి చేయాలి. ఎందుకంటే కేవలం ఆయన కొరకు నిలబడటమే నీవు నేను చేయగలిగింది. కానీ ఆయనే తన ప్రణాళికలు నెరవేరుస్తాడు. కాబట్టి నీ ద్వారానే జరగాలి అనేటువంటి నిన్ను ఎన్నుకున్నాడు. కానీ దానిని ఆయనే జరిగిస్తాడు. మరి ఆయన నీ ద్వారా జరగాలని కోరుకున్న ఆ కార్యాల కొరకు నీవు నీ దేవునికి అప్పగించుకున్నావా? ఇక నుండి అయినా సరే ఆయన నీ కోసం దాచి ఉంచినటువంటి ఆ పనులన్నిటినీ, అవి ఎలాంటివిగా కనబడేవైనా సరే, నీ ద్వారానే జరిగించబడటానికి నీవు సమర్పించుకుంటావా? మరి ఆయన పని కోసం వాడబడటకు ఎన్నుకోబడినటువంటి నీవు ఆయన నీకు ఇచ్చినటువంటి పని అంతా నమ్మకంగా చేయడానికి అన్ని సమయాల్లోనూ దేవుని కృపనే కోరుకో. ఆయన చిత్తాన్ని నీ హృదయం అంతటితో ఒప్పుకో. హల్లెలూయా. బలపరచబడ్డారా? చాలా అద్భుతమైన విషయాలు. చివరగా ఇలా ప్రార్థించిన ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవా, నీవు వాడుకొని మనుషుడు నీ పని కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎంత ధన్యత కలిగిన వ్యక్తో కదా. నీ కొరకు నేను ఏం చేయగలను? నీవు నా కొరకు ఏ పనులను నేర్పరిచి ఉంచావో వాటన్నిటిలోనూ నన్నే స్థిరపరచము తండ్రి. నేను చేయ పనులన్నిటిలో నీవే నాకు తోడుండుము. ప్రభువా, నీవు నాకు అప్పగించిన వాటన్నిటినీ సంపూర్తిగా చేసి ముగించే వరకు నన్ను అలసిపోనీకు, ఆగనివ్వకు. నీ జీవితంలో నా పరుగు కడముట్టించేంత వరకు నీ పనిలో నన్ను వాడుకో ప్రభువా. నీకు నమ్మకమైన పనివానిగా బలానా మంచి దాసుడాన్ని పిలిపించుకునేటువంటి కృపను నాకు అనుగ్రహించమని దేవా నీ సన్నిధిలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.